హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సన్నీ. ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టిన 3 కొత్త బిల్లుల కోసం మనం మాట్లాడుకుందాం. మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు లోక్సభలో కొత్తగా 3 క్రిమినల్ చట్టాలను మార్పు చేస్తూ 3 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత 2023 ప్రవేశపెట్టడం జరిగింది. సిఆర్పిసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అసలు ఎందుకు ఈ మార్పు చేస్తున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఐపీసీ 1860 ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత 2023 బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఐపీసీలో అయితే 511 సెక్షన్లు ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత అయితే 356 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సిఆర్పిసిలో 478 సెక్షన్స్ ఉన్నాయి. భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్లులో 533 సెక్షన్స్ ఉన్నాయి. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 167 సెక్షన్స్ ఉన్నాయి. భారతీయ సాక్ష్య బిల్లులో అయితే 170 సెక్షన్స్ ఉన్నాయి. ఈ బిల్లును మార్చడానికి, చట్టాలను మార్చడానికి అసలు ముఖ్య కారణం ఏమిటి, ఎందుకు మారుస్తున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ చట్టాలను ఎందుకు మారుస్తున్నారంటే, బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తున్నప్పటి నుంచి ఈ బిల్లులు ఉన్నాయి కాబట్టి, మనం మార్పు చెందాలి కాబట్టి కొన్ని సెక్షన్స్ ఇంకా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. కొన్ని సెక్షన్స్ మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాంటివి మార్పు చేస్తూ ఈ చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో కొన్ని ఇంపార్టెంట్వి మనం చూద్దాం. 124 ఆఫ్ ఐపీసీ 1860, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సెక్షన్ 124 ఏం చెప్తుందంటే, రాజద్రోహము లేదా దేశద్రోహము. రాజద్రోహము లేదా దేశద్రోహము. రాజద్రోహం అంటే ఏమిటి? మన దేశానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే అది నేరం కింద పరిగణించబడుతుంది. అది ఇండియన్ పీనల్ కోడ్ 1860 సెక్షన్ 124A చెప్పబడింది. కానీ మన దేశం ప్రకారం మన దేశానికి వ్యతిరేకంగా మనం మాట్లాడవచ్చు, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. దేశ సార్వభౌమత్వాన్ని, యూనిటీ, ఇంటిగ్రిటీ దెబ్బతిన్నంత వరకు కూడా మన దేశం కోసం వ్యతిరేకంగా మనం మాట్లాడవచ్చు. కాబట్టి ఈ సెక్షన్ని తీసివేయడం జరిగింది. రెండోది, అలో ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ఈఎఫ్ఐఆర్స్ అండ్ ఈఎఫ్ఐఆర్ఎస్ అంటే ఏమిటి? మనం కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళనవసరం లేదు. మనం ఫోన్లో కూడా కంప్లైంట్ అనేది చేయవచ్చు. దాన్ని ఈఎఫ్ఐఆర్స్ అంటారు. నెక్స్ట్ జీరో ఎఫ్ఐఆర్. జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్ కానీ ఒక ప్లేస్లో జరిగినప్పుడు ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి మాత్రమే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ప్రకారం మనం ఏ స్టేషన్ దగ్గరికైనా వెళ్ళి ఎక్కడైనా సరే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు. దీనిని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. థర్డ్ వన్, ఐపీసీ 309. ఐపీసీ 309 ఏం చెప్తుందంటే, అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇట్స్ ఏ క్రైమ్. చనిపోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ ఇట్స్ ఏ క్రైమ్, అది నేరంగా పరిగణించబడుతుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ప్రకారం అది నేరం కాదు. సో ఇలాగే కాదు, చాలా బిల్లులు అనేవి చాలా మార్పులు చేయడం జరిగింది. ప్రజెంట్ ఆగస్టు 11, 2023 అమిత్ షా గారు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని డిసెంబర్ 25, 2023 మన ప్రెసిడెంట్ ముర్ము గారు దీన్ని ఆమోదించడం జరిగింది. సో బిల్లులు చట్టాల కింద మారాలంటే లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ ముగ్గురు ఆమోదిస్తే దీనిని బిల్లులు చట్టాల కింద మారుతాయి. సో మన ప్రెసిడెంట్ కూడా ఈ బిల్లును ఆమోదించారు కాబట్టి దీనిని ఇంకా చట్టాల కింద మార్చి మనం ముందుకు తీసుకురాబోతున్నారు. ఇది మనం తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.